135వ జయంతిని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ దేశంలోని ప్రతి ఒక్క విగ్రహాన్ని శుద్ధి చేసే కార్యక్రమాన్ని 13వ తేదీ నాడు తీసుకున్నది. ఈ కార్యక్రమాన్ని ప్రతి కార్యకర్త, భారతీయ జనతా పార్టీ కార్యకర్త గ్రామ పంచాయతీ నుంచి మొదలుకొని పట్టణం దాకా కూడా ఈరోజు శుద్ధి కార్యక్రమం జరుగుతుంది. దీంట్లో మంత్రులు, ముఖ్యమంత్రులు, రాష్ట్ర పార్టీ నాయకులు అందరూ కూడా భాగస్వాములై ఆ మహానుభావాన్ని మరొకసారి గుర్తు చేసుకుంటూ ఆ పరిసర ప్రాంతాలందరూ కూడా చేయడం జరిగింది. ఈరోజు ముస్రాంబాగ్లో ఉన్నటువంటి అంబేద్కర్ మూర్తి విగ్రహాన్ని అందరం కూడా కలిసికట్టుగా జిల్లా అధ్యక్ష నాయకత్వంలో క్లీన్ చేయడం జరిగింది. అదేవిధంగా దీపాలంకరణ జరిగింది. రేపు బ్రహ్మాండంగా వారి యొక్క జయంతి ఉత్సవాన్ని జరపబోతాం. ముఖ్యంగా అంబేద్కర్ పేరు మీద, రిజర్వేషన్ల పేరు మీద, ఈ ఓటు బ్యాంకు మీద రాజకీయాలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈరోజు దేశ ప్రజలందరూ కూడా మేము చెప్పదలుచుకున్నాం ఒకటే, కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా దళిత వ్యతిరేక పార్టీ, రిజర్వేషన్ వ్యతిరేక పార్టీ. ఏనాడు రిజర్వేషన్లు సక్రమంగా అమలు చేయలేదు, ఏనాడు రాజ్యాంగాన్ని కరెక్ట్ అమలు చేయలేదు. పైగా వాళ్ళే తగునమ్మా అని చెప్పని మేము భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందని చెప్పని, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్ తొలగిస్తుందని చెప్పి ప్రతిసారి ఏదో ఒక కొత్త నినాదం తీసుకొని ప్రజలను కన్ఫ్యూజ్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. దానికి ఉన్నటువంటి లెఫ్ట్ ఆర్గనైజేషన్స్ కానీ విధాలందరూ కూడా వంతెపోవడంతో కొంత అక్కడక్కడ ప్రజలు విశ్వసించే ప్రయత్నం జరిగింది. అది కూడా మేము వాస్తవాలు ఏంటి, అసలు అంబేద్కర్ను అవమానించిన పార్టీ ఏది, మొదటి నుంచి కూడా అంబేద్కర్ను ఎన్నికల్లో ఓడబెట్టిన పార్టీ ఏది, అంబేద్కర్ను అవమానించిన పార్టీ ఏది, ఆయన శవాన్ని కూడా చనిపోయిన దగ్గర కాకుండా బాంబేకి తరలించడం చేసిన పార్టీ ఏది, ఇవన్నీ కూడా మేము ప్రజలకు చెప్పడానికి 15వ తేదీ నుంచి 20వ తేదీ వరకు కార్యక్రమాలు తీసుకున్నాము. ప్రతి జిల్లాలో సెమినార్, ఉదయం సాయంత్రం 2 సెమినార్లు నిర్వహించి కూలంకుషంగా చర్చిస్తాం. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వంలో కానీ, అంతకుముందు అటల్ బిహారీ వాజ్పేయి గారు కానీ ఆయన ఏ రకంగా గౌరవించడం, ఆయన యొక్క జ్ఞాపకాలను ఏ రకంగా మనం తయారు చేసిన పంచతీర్థ పేరు మీద ఆయనకు ఎంత గౌరవం ఇస్తున్నాం అనే విషయాన్ని కూడా మేము చెప్పబోతున్నాం. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు పెద్ద ఎత్తున మరి జిల్లా నాయకులు, ఇక్కడ నాయకులు, కార్పొరేటర్లు అందరి సమక్షంలో కార్యక్రమం జరిగింది. భవిష్యత్తు రేపు 15 నుంచి 20వ తేదీ వరకు జిల్లా కేంద్రంలో మరి సెమినార్లు నిర్వహించి ప్రజలందరూ కూడా ముందుగా మేధావులు, డాక్టర్లు, పాత్రికేయులు ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేసి నిజాలు ఏంటియో పాలను పాలలాగా, నీళ్ళలాగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుష్ప్రచారాన్ని, కాంగ్రెస్ పార్టీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానించే తీరునన్నీ కూడా మేము ఎండగట్టబోతున్నాం.